వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, పూర్వం బ్రహ్మచారి, బుద్ధిమంతుడు, జితేంద్రుడు అయినటువంటి ఒక ముని ఉండేవాడు. అతని పేరు దధీచుడు. ఆయన మహాతపస్వి. ఆ దధీచి అంటే ఇంద్రుడికి భయం. ఎన్ని మాయలు చేసినా, ఎన్ని ఉపాయాలు చేసినా ఆ దధీచి మహర్షిపై పనిచేయవు. ఆయనను మోసగించడం సాధ్యం కాదు. ఇంద్రుడు మాత్రం ప్రయత్నం వదల్లేదు. ఒకనాడు ఆయనను మోసగించడానికై ఒక దివ్య అప్సరసను పంపించాడు. ఆమె పేరు అలంబుష. అప్పుడు దధీచి మహర్షి సరస్వతీ నదీ తీరంలో దేవతలకు తర్పణాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో అలంబుష దధీచి వద్దకు వచ్చింది. ఆ అప్సరసను చూడగానే ఆ మునికి తేజస్సు పతనమై నదిలో పడింది. నది ఆ తేజస్సును గ్రహించింది. ఒక పుత్రుణ్ణి కోరుకొని ఆనందంగా దాన్ని తన కడుపులో పెట్టుకొని గర్భం ధరించింది. ప్రసవకాలం కాగానే ఆ నదీమ తల్లి ఒక కుమారుణ్ణి ప్రసవించింది. పిల్లవాడిని తీసుకొని ముని వద్దకు వెళ్ళింది. అప్పుడు దధీచి మహర్షి మహర్షుల సభలో ఉన్నాడు. ఆ మహర్షిని చూసి నదీమ తల్లి కుమారుణ్ణి ఆయనకిస్తూ ఇలా అంది, ఓ బ్రహ్మర్షి, ఇతడు నీ పుత్రుడే. నేను నీ పట్ల గల భక్తిభావంతో గర్భం ధరించాను. నువ్వు గతంలో అప్సరసు అయిన అలంబుషను చూసి మోహితుడవయ్యావు. అప్పుడు పతనమైన నీ రేతస్సును నేను కడుపులో ధరించాను. నీ రేతస్సు నాశనమైపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఇలా చేశాను. ఈ కుమారుడికి ఏ దోషమూ లేదు, ఇతన్ని స్వీకరించు అనింది. ఆ మాటలు విని దధీచి ఆ బాలుని స్వీకరించాడు. తన కుమారుణ్ణి చూసి ఎంతో సంతోషించాడు. ప్రేమతో తన కుమారుడి శిరస్సుపై ముద్దు పెట్టుకున్నాడు. అతన్ని కౌగిలించుకున్నాడు. ఎంతో ఆనందంతో మహోపకారం చేసినందుకు నదీమ తల్లి అయినటువంటి సరస్వతికి ఇలా వరమిచ్చాడు, ఓ శుభగా, నీ నీటిలో తర్పణాలు ఇవ్వగానే విశ్వేదేవులు, గంధర్వులు, అప్సరోగణాలు తృప్తి పొందుతారు. ఇది నేను నీకిస్తున్న వరం అని మెచ్చుకున్నారు. తర్వాత ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ నదిని స్తుతించాడు. ఓ మహాభాగా, పూర్వం బ్రహ్మ సరస్సు నుండి నువ్వు పుట్టావు. ఆ నదీమ తల్లి నియమాలను పాటించే మునులు నీ గురించి తెలుసుకుంటారు. నువ్వు నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటావు. నీ పుత్రుడు సారస్వతుడు అనే నీ పేరుతోనే ప్రసిద్ధికెక్కుతాడు. మహాతపస్వి అవుతాడు. 12 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు విప్రుల చేత వేదాధ్యయనం చేయిస్తాడు. ఓ మహాభాగా, సరస్వతి నా అనుగ్రహం వల్ల నువ్వు పవిత్ర నదులు అన్నిటికన్నా పుణ్యాత్మం అవుతావు అని మళ్ళీ వరమిచ్చాడు. సరస్వతీ నది మహర్షి చేత ఆ విధంగా స్తుతించబడి వరాన్ని పొంది తర్వాత కుమారుణ్ణి తీసుకొని ఆనందంగా వెళ్ళిపోయింది. ఆ సమయంలో దేవదానవుల్లో శత్రుత్వం అధికమైపోయింది కూడా. అందరూ యుద్ధానికి సిద్ధమైపోయారు. అయితే దేవతలందరిలోనూ ఇంద్రుడు ఒక్కడికే మంచి ఆయుధం లేదు. అందుచేత మంచి ఆయుధం పట్టుకొని యుద్ధానికి దిగుదామని ఇంద్రుడు ఆయుధం కోసం వెతికాడు. 3 లోకాలను వెతికాడు. తనకు తగిన ఆయుధం మాత్రం ఇంద్రుడికి లభించలేదు. ఇంద్రుడికి కొన్ని చోట్ల వంగిపోయిన కత్తి, పటుక్కుమనికి విరిగిపోయే బాణాలు వంటి ఆయుధాలే దొరికాయి. అవి ఆయనకు తగిన ఆయుధాలు కావు. ఇలా మంచి ఆయుధం కోసం ఇంద్రుడెంతో వెతికినా తనకు నచ్చింది గొప్ప శక్తిగల ఆయుధం దొరకలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఇంద్రుడు కొద్దిసేపు ఆలోచించాడు. ఆయనకు ఒక ఉపాయం వచ్చింది. వెంటనే దేవతలతో అంతా ఇట్లా అన్నాడు, దేవతలారా, నాకు సరి అయినటువంటి ఒక సమర్థం గల ఆయుధం కావాలా. దధీచి మహర్షి దగ్గర లభిస్తుంది అది.
ఆయన ఎముకలు ఉంటే తప్ప ఈ రాక్షసులు నేను వధించలేను. కనుక ఆ ఋషిశ్రేష్ఠుడు వద్దకు వెళ్ళండి. ఓ దధీచి మహర్షి, మీ ఎముకలను మాకు ఇవ్వండి, దేవకార్యం కోసం అవి ఉపయోగపడతాయి అని యాచించండి. ఆయన ఇస్తాడు. అప్పుడు నేను వాటితో శత్రు సంహారం చేస్తానన్నాడు. దేవతలు ఇంద్రుడి ఆజ్ఞను పాటించారు. దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు, మా మహర్షి ఎందుకు, ఏమిటి, ఎలా, రేపు రండి చూద్దాం, ఈరోజు వర్జ్యం ఉంది కనుక బాగాలేదు, తర్వాత రండి, ఒక నెల ఆగి రండి, ముహూర్తం కుదరలేదు, మళ్ళీ చూద్దాంలే అని అనలేదు. ప్రాణత్యాగం కురుశ్రేష్ఠ చకారైవ విచారయన్ సలోక నక్షయాన్ ప్రాప్త దేవప్రియ కరస్తదా. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిర్విచారంగా సంతోషంగా ప్రాణత్యాగం చేశాడు. అది దేవతలకు ఎంతో సంతోషాన్ని కూడా కలిగించింది. అందుకు దధీచి మహర్షి అక్షయ లోకాలను పొందాడు. దధీచి మహర్షి అనగానే సామాన్యులకు ప్రతిసారి సందేహం వస్తుంది. ఇంద్రుడు అనగానే ఆయన ఎముకలు ఇవ్వటమేమిటి, ఇంద్రుడేమిటి, అడగ్గానే ఇచ్చేశాడే, ఇంద్రుడు ఋషిని చంపి ఎముకలను పొందటమేమిటి అని సందేహం వస్తూ ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఇంద్రుడిని దోషి చేసి మాట్లాడుతూ ఉంటారు. అది ఖచ్చితంగా తప్పది. అప్పుడు జరుగుతున్నది దేవకార్యం. రాక్షసులు దండెత్తి వచ్చారు. వారందరూ లోకకంటకులు. వారి పీడను లోకవాసులు భరించలేకపోతున్నారు. వారిని వధించటానికి దేవతలు పూనుకున్నారు. అందుకు దధీచి మహర్షి అతి గొప్ప సహాయం చేశాడు. ఆయన ఎన్నో ఏండ్ల నుంచి గొప్ప తపస్సు చేశాడు. దాంతో ఆయన ఎముకలన్నీ వజ్రమయం అయిపోయాయి. తన శరీరం వల్ల లోకానికి మేలు జరుగుతుంది, దేవతలకు ఆయుధంగా మారుతుంది, 10 మంది చల్లగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి అనే ఉద్దేశంతో మహర్షి ఇష్టపూర్వకంగా దేహత్యాగం చేశాడు. అందుకే అక్షయ లోకాలను పొందాడు. అటువంటి మహర్షిని ఇంద్రుడు విడిచిపెట్టలేదు. ఎల్లప్పుడూ వజ్రాయుధాన్ని తన వద్దనే ఉంచుకున్నాడు. ఇలా ప్రతి ఒక్క ఘటనలోనూ రహస్యం ఉంటుంది కదా. కానీ దాన్ని సామాన్యులు మనం తెలుసుకోవటం కష్టమవుతుంది. అందుకని ఈ కథ అంతా పిల్లలకు కూడా మనం చెప్పాలి. లోకాన్ని మేలు చేయటం కోసం ఎంత గొప్ప ఫలం వస్తుందో తెలియజెప్పాలి. దానివల్ల త్యాగగుణం పెరుగుతుంది పిల్లలకి. త్యాగగుణం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. దధీచి మహర్షి దేహత్యాగం చేసి తన ఎముకలను ఇచ్చేశాడు. ఇంద్రుడెంతో సంతోషించి ఆ ఎముకలతో అనేక దివ్యాయుధాలను చేయించాడు. వాటితో గద, వజ్రం, పెద్ద చక్రాలు, ఎన్నో కర్రలు చేయించాడు. భృగు మహర్షి తన తపస్సుతో ఆ దధీచిని విశాల శరీరుడిగా, తేజశ్శాలిగా సృష్టించాడు. లోకంలోని సారమంతా దధీచి మహర్షి పుట్టుకలోనే ఉంది. దధీచి కొండంత ఎత్తైనవాడు, బరువు ఉన్నవాడు. ఆయన తన శక్తితో లోకవిఖ్యాతుడయ్యాడు. ఇంద్రుడే ఆయన తేజస్సును చూసి ఎప్పుడూ కలత చెందేవాడు. అంత అద్భుతంగా దధీచి ఉండేవాడు. ఆ దధీచి తేజస్సు నుండి పుట్టినటువంటి ఆ వజ్రాన్ని పట్టుకొని ఇంద్రుడు దానవులను ఎదిరించాడు. 100 మంది దైత్య దానవులను వధించాడు. ఆ యుద్ధంలో దేవతలు గెలిచారు. తర్వాత ఒకసారి 12 సంవత్సరాలు భయంకరమైన క్షామం ఏర్పడింది. మళ్ళీ ఆ 12 సంవత్సరాలు అంటే కృతత్రేత ద్వాపర యుగాల్లో కూడా క్షామము ఏర్పడుతూనే వస్తుంది. ఎందుకని మనం ఇప్పుడు కలియుగంలో అనుకోకూడదు అట్లా కరువు వచ్చిందని. ఇప్పుడే ఎంతో నయం అని చెప్పుకోవచ్చు. కలియుగంలో అక్కడ తపస్సు చేస్తున్నారు. ఆ 12 సంవత్సరాలు మహర్షులు ఆకలితో ఎంతో బాధపడ్డారు. బ్రతుకు కోసం అన్ని దిక్కులను వలస వెళ్ళారు. వారు అలా ఉన్న చోట నుండి
వలస వెళ్ళిపోవటం చూసి సరస్వతీ నదీ తీరాన్ని నివసిస్తున్నటువంటి సారస్వతముని కూడా వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నది ఇలా అన్నది, ఓ కుమారా, ఇక్కడి నుంచి వెళ్ళకు, నేను నీకు ఎప్పుడూ మంచి ఆహారాన్ని ఇస్తాను, ఇక్కడే ఉండు, నా మాట నమ్మంది. సారస్వతముని తల్లి మాటలు జవదాటలేదు. అక్కడే ఉండి నిత్యకర్మలు చేస్తున్నాడు. పితరులను దేవతలను సంతృప్తిపరిచాడు. నిత్యము ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణాలను వేదాలను నిలుపుకొన్నాడు. ఆ సమయంలో అనావృష్టి మరింతగా విజృంభించింది కూడా. అప్పుడు మహర్షులు ఇప్పుడు ఎలా వేదపారాయణం చేయాలి, ఈ సమయంలో వేదం చదవటం మనకు సాధ్యమవుతుందా అనుకుంటూ ఉన్నారు. వారిని ఆకలి బాగా పీడించింది. వారు వేదం మాట వదిలేసి కడుపు నింపుకోవటం కోసం అటు ఇటు పరిగెత్తారు. దాంతో వారిలో వేదం అదృశ్యమైపోయింది. ఒక్కరు కూడా వేదాన్ని గుర్తు చేసుకోలేకపోయారు. ఆ తర్వాత మహర్షుల్లో ఒక మహర్షి అదృష్టవశాత్తు సారస్వతుడి దగ్గరకు వచ్చాడు. సారస్వతుడు వ్రతదీక్షగా వేదపారాయణ చేస్తున్నాడు. ఆ ఋషి వెంటనే వెనక్కి వెళ్ళాడు. తోటి మునుల వద్దకు వెళ్ళి దేవతల్లాగా ఆ వనంలో వేదాన్ని చదువుతున్నటువంటి సారస్వతుడి గురించి చెప్పాడు. వారందరికీ వేదపారాయణం చేయాలని ఆశ కలిగింది. వెంటనే అందరూ అక్కడికి వచ్చారు. అయ్యా, పరిస్థితులు బాగాలేవు, అందుచేత మాకు వేదం గుర్తుకు రావటం లేదు, కనుక మాకు కూడా వేదాన్ని చెప్పండి అని కోరారు. అప్పుడు సారస్వతుడు, ఓ మహర్షులారా, అలాగే నేను మీ కోరిక తీరుస్తాను, మీకు వేదాన్ని నేర్పుతాను, అయితే మీరు నాకు యథావిధిగా శిష్యులైపోయింది అన్నాడు. అప్పుడు మునులందరూ ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. కొంతసేపటి తర్వాత ఇలా అన్నారు, ఓ కుమారా, మేమేమో పెద్దవారం, నువ్వు చిన్నవాడివి, బాలుడివి, చిన్నవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు నేర్చుకోవటం ఏమిటి, నీకు శిష్యులు కావటం ఎలా అన్నారు. అప్పుడు సారస్వతుడు వారితో ఇలా అన్నాడు, ఓ మహర్షులారా, నా ధర్మం నశించకూడదు, అందుకే మీరు శిష్యులు కావాలి అంటున్నాను. యోగ్య ధర్మేణ వై బ్రూయాద్ గృహ్ణీయాద్ యోప్యధర్మతః గృహ్ణీయాద్ యోప్యధర్మతః హీయేతాం తావుభౌ క్షిప్రం హీయేతాం తావుభౌ క్షిప్రం స్యాతాం వా వైరిణా ఉభౌ స్యాతాం వా వైరిణా ఉభౌ. అధర్మంగా వేదాన్ని చెప్పినా వేదాన్ని గ్రహించినా ఇద్దరు కూడా నశిస్తారు, లేదా వెంటనే శత్రువులు అవుతారు. నహాయ నైర్న ఫలితైః నహాయ నైర్న ఫలితైః న విత్తేన న బంధుభిః న విత్తేన న బంధుభిః ఋషయశ్చక్రిరే ధర్మం యోనూ చానక సనో మహాన్. వయసుతో కానీ వెంట్రుకలు నెరవటంతో కానీ ధనంతో కానీ బంధుగణంతో కానీ ఎవరూ పెద్దవారు కాలేరు. ఋషులు చెప్పిన ధర్మ ప్రకారం వేదాన్ని అధ్యయనం చేసేవాడే అందరిలోనూ గొప్పవాడు అన్నాడు. ఆ మాటలు విని పెద్దవారైన ఆ మునులందరూ సారస్వతుడికి శిష్యులయ్యారు. అతడి నుండి వేదాలను పొందారు, ధర్మాన్ని ఆచరించారు. వారు 60,000 మంది మునులు వేదాధ్యయనం కోసం సారస్వతుడికి శిష్యులయ్యారు. సారస్వతుడు బాలుడే అయినా జ్ఞానంలో పెద్దవాడు గనుక అతడు చెప్పినట్లుగా విన్నారు. అతని కోసం పిడికెడు దర్భలను కూడా తెచ్చేవారు. ఇది విద్య నేర్చుకునే వారి పద్ధతి. ఇవన్నీ చేస్తేనే శిష్యరికం బాగుంటుంది. విద్య కూడా నేర్చుకున్నారు. అప్పుడు బలరాముడు ఆ సరస్వతీ తీర్థంలో దానం చేసి ఎంతో ఆనందించాడు. తర్వాత క్రమంగా తీర్థాలను సేవిస్తూ వృద్ధ కన్యలు నివసిస్తున్నటువంటి మహాతీర్థం వైపుకు వెళ్ళాడు అన్నాడు వైశంపాయన మహర్షి.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 52వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ స్వామి, పూర్వం కుమారి ఎలా తపస్సు చేసింది? దేనికోసం తపస్సు చేసింది? ఆమె ఏ నియమాలను ఆచరించింది? నువ్వు దుష్కరమైనది ఉత్తమమైనది అయినటువంటి ఆ తపో విషయం గురించి చెప్పావు. దాన్ని నేను విన్నాను. ఇప్పుడు ఆమె కథను పూర్తిగా చెప్పు. ఆమె ఎందుకు తపస్సు చేసింది అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. రాజా, మహాశక్తిశాలి కీర్తిమంతుడైన కుణిగర్గుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన గొప్ప తపస్సు చేసి ఒక కుమార్తెను కన్నాడు. ఆమెను చూసి ఎంతో ఆనందించాడు. పెళ్ళిడు వచ్చాక ఆమెకు పెళ్లి చేయాలని చూశాడు. అందుకు ఆమె ఇష్టపడలేదు. అందుచేత ఆమె తగిన భర్తను ఎన్నుకోలేకపోయింది. కొంతకాలానికి ఆమె తండ్రి దేహం చాలించి స్వర్గానికి వెళ్ళాడు. ఆ సుందరి ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకొని గొప్ప తపస్సు చేసింది. ఉపవాసాలతో పితరులను దేవతలను పూజించింది. నిందకు దూరమై నివసిస్తూ ఉంది. చాలా కాలం గడిచింది. తపస్సు చేస్తూ తన శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ ఏకాంత వనంలో పితృదేవతలను దేవతలను అర్చిస్తూ కాలాన్ని గడిపింది. తనను తాను ధన్యురాలుగా భావించుకుంది. వృద్ధురాలైంది. వార్ధక్యంలోకి అడుగుపెట్టింది. అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. ముసలిదైపోయింది. ఆ సమయంలో ఇక నేను పరలోకానికి వెళ్ళాలని ఆలోచించి శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకుంది. ఆ స్థితిలో ఉన్న ఆమెను ఒకనాడు నారద మహర్షి చూసి ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్మురాలా, నీకు వివాహ సంస్కారం పెళ్ళి కాలేదు. నువ్వు కన్యవు కనుక నీకేలా పుణ్యలోకాలు లభిస్తాయి? కన్యకు లభించవు. ఈ వృద్ధ కన్య పరమ తపస్సు చేసిందే కానీ ప్రయోజనం ఏమీ లేదు. ఈమె పుణ్యలోకాలకు గెలవలేకపోయింది అని నీ గురించి దేవతలు దేవలోకంలో అనుకుంటూ ఉంటే నేను విన్నానన్నాడు. ఆమె ఆ మాట విని ఋషులందరూ వింటూ ఉండగా ఇలా అంది. ఓ మహర్షి, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న వాడికి నా తపఫలంలో సగం ఇస్తాను అంది. ఆ వృద్ధురాలు అసలు అడుగు తీసి అడుగు వేయలేదు. ఇప్పుడు చేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా. ఆ మాట వినగానే గాలవ కుమారుడు సంతోషంగా ముందుకొచ్చాడు. అతడి పేరు శృంగవంతుడు. ఆ ముని ఆమెతో, ఓ కన్యామణి, నీ ఒప్పందం నాకు నచ్చింది అనేది. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాను. అలాగే నాయన అనింది. అంటే అంత ముసలిదైపోయింది. అయితే నాకు ఒక నియమం ఉంది, దానికి నువ్వు ఒప్పుకోవాలి. ఏమన్నావు? వండి పెట్టమంటావా? చెప్తాను విను. ఇప్పుడే నేను నిన్ను పెళ్ళాడుతా. అదేమిటంటే, పెళ్ళైన తర్వాత ఒక రాత్రి నువ్వు నాతో ఆనందంగా నవ్వుతూ గడపాలి అన్నాడు. ఆమె అలాగే అని అంగీకరించింది కూడా. శృంగవంతుడిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంది. గాలవ సూతుడు కూడా సంతోషంగా ఆమె మెడలో తాళి కట్టాడు. ఆమె ఆ రాత్రిపూట అందమైన యువతిగా మారింది. అంటే అంత తపస్వికి ఉంది కదా మీకు. శృంగవంతుడి కోరిక ప్రకారమే అతడితో కలిసి నవ్వుతూ గడిపింది. తపస్సంతా దారబోసి తెల్లవారిన తర్వాత అతడిలో ఇలా అంది అతడితో, ఓ మునీంద్ర, నీ మాట చెల్లించాను, నీకు శుభమగుగాక అని వెళుతూ మళ్ళీ ఇలా అంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.